హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే చూడండి, అర్థమైపోయిందా? గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ అండ్ ఈక్వల్స్, ఈ మూడైతే నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ మీన్స్ పెద్దది అన్నట్టు. లెస్ దాన్, నెక్స్ట్ లెస్ దాన్ మీన్స్ చిన్నది. అండ్ ఈక్వల్స్ అంటే సమానమైనది, ఈక్వల్గా ఉంది. గ్రేటర్ దాన్, లెస్ దాన్ అండ్ ఈక్వల్స్. ఫస్ట్ గ్రేటర్ దాన్ వచ్చేసి ఇది సింబల్ చూడండి. గ్రేటర్ దాన్లో 2 సైడ్స్ ఉంటాయి, ఒకటి లార్జ్ సైడ్, ఒకటి స్మాల్ సైడ్. ఈ లార్జ్ సైడ్ నెంబర్స్ రాస్తాం కదా, అది గ్రేటర్ అంటే ఎక్కువ ఉన్నది కదా, స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి గ్రేటర్. చూడండి, 10 ఉంది కాబట్టి గ్రేటర్. ఓకే, ఇటు 5 ఉంది, అటు స్మాల్ నెంబర్. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే 5 కంటే 10 గ్రేటర్గా ఉంది. అండ్ నెక్స్ట్ 5 ఈజ్ లెస్ దాన్ 10. చూడండి, ఒకటే సేమ్, గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్. అని చూడండి, ఇది గ్రేటర్ దాన్ అంటే పెద్దగా ఉంది కదా, ఈ స్పేస్ ఎక్కువ ఉంది చూడండి రెండింటి మధ్యలో. సో ఇటు సైడ్ గ్రేటర్ దాన్ సైడ్ బిగ్ నెంబర్ రాసుకోండి. అండ్ ఈ షేప్ వచ్చేసి ఇటు సైడ్ స్మాల్గా ఉంది కదా, అటు సైడ్ స్మాల్ నెంబర్ ఉండాలి. ఎప్పుడైనా కూడా అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, ఈక్వల్. అది ఈక్వల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అందరికీ. అండ్ ఇక్కడ 2 zeros ఉన్నాయి, అండ్ ఇక్కడ 3 zeros ఉన్నాయి. విచ్ వన్ ఈజ్ బిగ్గర్? ఎస్, 2 అంటే స్మాల్గా ఉన్నాయి, అంటే చిన్నవి నెంబర్స్. సో ఇక్కడ లెస్ దాన్. నెక్స్ట్ ఇటు సైడ్ 3 ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇది గ్రేటర్ దాన్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది గ్రేటర్ దాన్, లెస్ దాన్, అంతే. ఈ స్మాల్గా ఉన్న సైడ్ అందరూ చిన్న నెంబర్స్, ఇటు సైడ్ ఉన్న సైడ్ పెద్ద నెంబర్ రాస్తారు. బట్ ఏది గ్రేటర్ దాన్, ఏది స్మాల్ దాన్ అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈక్వల్స్ ఉన్నప్పుడు ఈక్వల్, కానీ ఇటు సైడ్ 2 ఉన్నాయి, అటు సైడ్ 2 ఉన్నాయి. సో ఈక్వల్స్, అంతే. ఇంకా దాన్ని అనడానికి ఏం లేదు. ఇది ఒకటి మాత్రం నిలుచుకోండి, ఇది గ్రేటర్ దాన్ అండ్ ఇది స్మాల్ దాన్. ఓకే, నెక్స్ట్ చూడండి, గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్, ఈక్వల్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, దాంతో నో ప్రాబ్లం. ఒకటే గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్, ఇవి రెండే. ఫస్ట్ బిగ్ నెంబర్ ఉందనుకోండి, అది గ్రేటర్ దాన్ వస్తుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ స్మాల్ లెటర్ ఉందనుకోండి, లెస్ దాన్ వస్తుంది, అంతే. చూడండి, మనం రాసే దాంట్లో లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ని బట్టి మనం ఏ సింబల్ రాయాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 101 ఉంది, 102. 101 ఈజ్ ఏ స్మాల్ నెంబర్ కదా, అందుకని చెప్పి ఇక్కడ ఏం రాయాలి? లెస్ దాన్ రాయాలి. ఎస్, గుడ్, వెరీ గుడ్. లెస్ దాన్ రాసినామా? ఇక్కడ చూడండి, 79, 97. ఎస్, విచ్ వన్ ఈజ్ బిగ్గర్? 97. ఎస్, ఇక్కడ 97 గ్రేటర్ దాన్ కదా అని చెప్పి ఇట్లా రాయకూడదు. 79 లెస్ దాన్ 97. ఓకే, 79, ఈ సింబల్ ఈజ్ లెస్ దాన్